యా ఇక్కడ దశమ భాగాలు దేవుడికి ఇవ్వాలంటే దేవుడికి ఇవ్వచ్చు కదా, మీరు తీసుకుంటున్నారు అన్నట్టు. మరి ఏ గుడికైనా సరే దేవుడి కోసమని ఇస్తారు, కానీ గుడి పనుల కోసం తర్వాత వాడబడుతుంది. మరి దానికి సమాధానం చెప్పలేవా? ఆ మాత్రం లాజికల్గా ఆలోచన చేయలేవా? సరే, ఇప్పుడు ఈ దశమాల కాన్సెప్ట్ కూడా వద్దామండి. క్రైస్తవంకి వచ్చేసరికి దశమ భాగాల నుంచి మాట్లాడతారు. దశమ భాగం కంటే ఎక్కువగా హిందుత్వంలో ఖర్చు ఎక్కువ. దశమ భాగం అంటే 100కి 10% మినిమం అనమాట. తర్వాత మీ ఇష్టం, తర్వాత మిగతాది ఏదైతుందో అదంతా కూడా స్వేచ్ఛార్పణ, వాళ్ళ ఇష్టం అనమాట. కానీ దశమ భాగం అనేది క్రైస్తవంలో ఉంది, ఉంది. అయితే దశమ భాగం హిందుత్వంలో కూడా ఉందండి. దశమ భాగం హిందుత్వంలో కూడా ఉంది. ఇదొసరికి శివపురాణం అండి. శివపురాణంలో విద్వేశ్వర సంహిత 13వ అధ్యాయము కనుక గమనిస్తే చూడండి, దశమ భాగం చూడండి. వ్యవసాయం చేస్తే వచ్చే లాభంలో 10వ వంతు పాపంలో పోగొట్టుకోవడం కోసం దానం చేయాలి. మిగిలిన ధర్మ కార్యాలకు, అభివృద్ధికి, భోగములకు వినియోగించుకోవాలి. ఈ విధంగా చేయనివాడు రౌరవాది నరకములను పొందుతాడు. క్లియర్ గా ఉంది. అంటే దశమ భాగం ఇవ్వకపోతే నరకానికి పోతారు అని కూడా చెప్తా ఉంది. కాబట్టి ఈ విధంగా బైబుల్ అయితే లేదండి. అప్పు చేయకుండా ఉండాలని చెప్తా ఉన్నాడు బైబుల్లో. అలాగే కాబట్టి అప్పు చేయకుండా అంటే ఒకవేళ లేకపోతే ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా కాన్సెప్ట్ ఉందన్నమాట బైబుల్లో. కానీ దశమ భాగం ఇవ్వకపోతే నరకంకి వెళ్తారని మాత్రం బైబుల్లో లేదు. కానీ దశమ భాగం ఇవ్వకపోతే రౌరవాది నరకాలకు వెళ్తారని కూడా ఉంది క్లియర్ గా. ఇక్కడ ఏమంటారు కొంతమంది ధర్మ కార్యాలు అంటారు. ధర్మ కార్యాలు వేరు, ఇక్కడ చూడండి, దానం వేరు. ధర్మ కార్యాలు వేరు. దశమ భాగం దానం ఖచ్చితంగా తీరాలి. ధర్మ కార్యాలు వేరు, అది వేరు ఇది వేరు. దానం చేయమన్నాడు అంటే అది ఆప్షనల్ అంటారు. ఆప్షనల్ కాదు. దానం బ్రాహ్మణుడికి ఇచ్చేది ప్రతిదాన్ని దానం అంటారు. బైబుల్ క్రైస్తవంకి వచ్చేసరికి పాస్టర్కి ఇచ్చేది ప్రతిదీ కానుక అంటారు. బ్రాహ్మణుడికి ఇచ్చేది దానం అంటారు అనమాట. అది కంపల్సరీ గమనించాలి. ఈ ధర్మకార్యాలు వేరు. దానం అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సింది. ఇవ్వకపోతే నరకానికి వెళ్తారు. క్లియర్ గా ఉంది కరుణాకర్ సుగుణ. కాబట్టి దశమ భాగాలు మాట్లాడే వాళ్ళకి సబ్జెక్ట్ చూపించండి ఖచ్చితంగా. మొత్తం ఓవరాల్ గా ఒక 50%, ఒక ఫ్యామిలీ ఇన్కమ్ లో ఒక 50% పాస్టర్ కొట్టేస్తున్నాడు. 50% పాస్టర్ దోచుకుంటే రకరకాల పథకాల రూపంలో. ఇంకా వాళ్ళేం బతుకుతారు? ఆ పిల్లలు డెవలప్ అవుతారు. 50% పాస్టర్ తీసుకుంటున్నాడు. దశమ భాగం ముఖ్యమైన మినిమం. తర్వాత మిగతాదంతా కూడా ఇష్టం, వాళ్ళ ఇష్ట ప్రకారం ఉంటే ఇవ్వాలి, లేకపోతే లేదని వాళ్ళ ఇష్టం అనమాట. అయితే నేను చెప్పే కదా, భక్తి పేరుతో క్రైస్తవంలో ఎక్కువ ఖర్చు ఉందా, హిందుత్వంలో ఎక్కువ ఖర్చు ఉందా అనేది ముందు వీక్షకులు గమనించాలి. తర్వాత చూద్దామండి. వాళ్ళ కుటుంబం ఎక్కడ బాగుపడింది. కాబట్టి భారతదేశంలో ఎన్నో సమస్యలకి ప్రధాన కారణం దేశభక్తి లేకపోవడానికి కారణం అజ్ఞానం, మూఢనమ్మకాలు, టచ్ మంటలు, ఇలాంటి మూఢనమ్మకం. దేశభక్తి లేకపోవడం కారణం అన్నారు. మొన్నటి దాకా వీళ్ళు జాతీయ పతానికి ఒప్పుకోలేదు. అలాగే మహాత్మా గాంధీ గారు లాంటి వాళ్ళని కూడా ఇప్పటికి కూడా ఒప్పుకోరు. మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చేసేసి అంబేద్కర్ గారు ఒప్పుకుంటున్నారు. కానీ యాక్చువల్లీ వీళ్ళు అంబేద్కర్ గారు కూడా వ్యతిరేకమే. అలాంటి నాటకాలు ఆడితే దేశభక్తి లేకుండా ఉంది ఎవరో ప్రజలకు తెలుసు అండి. అలాగే ఇక టచ్ మంటలు అంటున్నారు. ఇప్పుడు కొంతమంది ఏదైతే మాయలు చేస్తూ ఏదైతే లింగాలు నోట్లోనే తీస్తూ మాయలు చేయటం, ఇలాంటి కాన్సెప్ట్ అనేది కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. మనం వ్యక్తులను బట్టి మతాన్ని ఆచరించకూడదు, కానీ వ్యక్తులను బట్టి మార్గాన్ని ఆచరించకూడదు, కానీ మనం గ్రంథాలను బట్టి ఆచరించాలి. గ్రంథంలో ప్రకారంగా ఏ దేవుడు గొప్పవాడు, ఏ దేవుడు మంచివాడు అనే కాన్సెప్ట్ ఆలోచన చేయాలి తప్ప, గ్రంథాలను బట్టి మనం ఆలోచన చేయాలి తప్ప వ్యక్తులను బట్టి కాదు. తప్పు చేసిన వ్యక్తులు అన్ని మతాల్లో ఉంటారన్నమాట. సరే, అయితే అలాగే చూద్దాం. ఆర్థికంగా చాలా కుటుంబాలు అభివృద్ధి చెందకపోవడానికి కారణం క్రైస్తవ మాఫియా. భారతదేశాన్ని ఒక దుష్ట శక్తి కబళించినట్లుగా, ఒక ఈవిల్ ఫోర్స్ తన కబంధ హస్తాల్లో భారతదేశాన్ని పట్టుకున్నట్లుగా పట్టుకుంది క్రైస్తవ మాఫియా. దీన్ని వదిలించుకోవాల్సిన ఆవశ్యకత మనందరి మీద ఉంది. ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి కుటుంబాలు నాశనం అవుతున్నాయి అంటున్నాడు. నేనేది ఏంటంటే ఇదే మరి నాస్తికులకు వెళ్దాం. నాస్తికులు కూడా ఏమంటారు, ఏ మతం అయినా ఖర్చు పెడతారు కదా అంటారు. అప్పుడు సమాధానం చెప్తావా? మతం అంటే కొంత ఖర్చు ఉంటుంది. ఓకే, కొంత ఖర్చు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆత్మీయంగా ఎదగటం కోసం గుడులు అవసరం. ఆ గుడి యొక్క పని కార్యక్రమాలు జరగడం కోసము ఖర్చు అవసరం. అది కానీ మరి నాస్తికత్వంగా నువ్వు మాట్లాడుతా ఉన్నావు ఈ ప్రకారంగా. అయితే ఇప్పుడు క్రైస్తవుని విమర్శిస్తున్నావు అనుకుంటున్నావు, కానీ తిరిగి నీ మీదకి వస్తుందని నువ్వు ఆ విషయాన్ని గుర్తుపట్టలేకపోతా ఉన్నావు. కాబట్టి ఇదండి మిత్రులారా, బలహీనుడు యేసుక్రీస్తు బలహీనుడు ఎలా దేవుడు అవుతాడంటే దానికి వీళ్ళకి శివుడు, అలాగే విష్ణువు, అలాగే బ్రహ్మ గురించి ఎలా దేవుడు అవుతాడని ప్రశ్నించడం జరిగింది. తర్వాత వచ్చేసరికి మనం దశమ భాగం సబ్జెక్ట్ కూడా క్లియర్ గా టచ్ చేసాం. మంచిగా హిందూ గ్రంథాల్లో ఉన్న విషయాల గురించి చూపించాం. యేసుక్రీస్తు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది కూడా చూపించాం. ఇలాంటి సందర్భాలను కూడా వివరించాను. మరి ఈ వీడియో ద్వారా మీకు ఉపయోగం ఉందనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, మీకు అభిప్రాయం పంచుకోండి. అందరికీ వందనాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుగుతాం. అందరికీ సెలవు. ప్రైస్ లార్డ్.